మనకైతే నొన్న నుంచి ఫస్ట్ బుకింగ్ వచ్చింది, ర్యాపిడో బుకింగ్. ఇప్పుడే దింపాను బస్ స్టాండ్ దగ్గరగా. ఎన్ని కిలోమీటర్ వచ్చిందో చూపిస్తాను మీకు. పదమూడు కిలోమీటర్ వచ్చాం. ర్యాపిడో కూడా అప్డేట్ చేసినట్టున్నాడు. ఇది క్లారిటీగా ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసిందో రావట్లేదు అనమాట. బోనీ అయితే అయింది బుకింగ్. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, ఇవాళ తారీఖు వచ్చి మే 4 ఫ్రెండ్స్, శనివారం. టైం అయితే 8:30 అయింది. చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. నిన్న మొన్న లైన్కి సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్. ఈ ఎండ దెబ్బకి ఎండకు తట్టుకోలేకపోయి వస్తున్నా కానీ ఎక్కువ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆటో అయితే తోలలేదనమాట. ఎందుకంటే ఈ ఎండకి అసలు తట్టుకోలేకపోతున్నాం. అసలుకి భయంకరంగా ఎక్కడ వడదెబ్బ తగిలిద్దని భయం వేస్తుంది అనమాట. అందుకని సరిగ్గా రాలేదు, అందుకని వీడియోలు కూడా చేయలేదు ఫ్రెండ్స్. ఇవాళ నుంచి అయితే మన వీడియోలు డైలీ వస్తాయి. చూద్దాం ఫ్రెండ్స్. బుకింగ్ మనకి ర్యాపిడో అయితే బోనీ అయింది ఈరోజు. 200 బోనీ అయితే అయింది ఫ్రెండ్స్. లేట్గానే వచ్చాయి ఈరోజు. చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. దేవుడి దేవాలే వాళ్ళందరికీ లైన్ మంచిగా ఉండాలని, అందరి టార్గెట్లు అవి పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్లు కూడా పూర్తవ్వాలని, చిన్న చిన్న ఆకులు పిందెలు కాకుండా పెద్ద పెద్ద చెట్లు కాయలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఎండ తీవ్రత కూడా తక్కువ ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన పరిస్థితులు రెక్కాడి దిగండి ఒక్కడిని పరిస్థితి అనమాట. డైలీ మనం కష్టపడితేనే మనం కట్టుకోవాల్సిన వాటికి సరిపోవట్లేదు. అలా ఉంది పరిస్థితి. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. ఇలా తోలడం, అలా తీసుకెళ్ళిపోయి దేనికో దాన్ని కట్టేయడం అనమాట. అందుకని మనం ఏ రోజు ఆ రోజు బండి నడిపితేనే మన ఇంట్లోకి ఫ్యామిలీ చూసుకోవడానికి నడిచేది. కాబట్టి ఇంకా కిరాయిలు ఫుల్గా సమృద్ధిగా అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ లేకుండా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓలా, ర్యాపిడో ఈ రెండే తోలుతున్నాం ప్రజెంట్. ఊబర్లో ఇంకా రేట్లు పెంచలేదు, మళ్ళీ తక్కువ అమౌంట్ ఇస్తున్నాడు అనమాట. చాలా దారుణంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. రేట్లు పెంచాల్సిపోయి ఇంకా తగ్గించేస్తున్నాడు. అందుకని నేను ఊబర్ తోలట్లేదు. అయినా సరే ఆన్ చేస్తా. పెద్ద బుకింగ్లు ఏమైనా వస్తే వెళ్తాను, లేకపోతే చిన్న కిలోమీటర్ లోపు 65 రూపాయలు ఇస్తున్నాడు కదా, ఆ బుకింగ్లు అయితే బెటర్గా ఉన్నాయి అనమాట ఊబర్లో. అలాంటి బుకింగ్లు వస్తే తీసుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం ఇవాళ ఎర్నింగ్స్ ఎంత అవుతుందో మీకు చూపిస్తా. సాయంత్రానికి టోటల్ వేసి మొత్తం ఎంత అయిందండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా లేట్ లేకుండా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 8:33 అయితే అయింది. ఊబర్ కూడా ఆన్ చేసా. అలాగే ర్యాపిడోలో మనకు బోనీ అయింది కదా ఫస్ట్ బుకింగ్. అలాగే ఓలా కూడా ఆన్ చేశాను ఫ్రెండ్స్. ఓలాలో కూడా బోనీ అయితే ఏం అవ్వలేదు. బుకింగ్ కూడా మోగలేదు ఒక్కటి కూడా. చూడండి 0. చూద్దాం ఫ్రెండ్స్, ఈ 3 యాప్లు ఆన్ చేస్తుంటే ఫోన్ తట్టుకోలేకపోతుంది. 9 హీట్ ఎక్కిపోతుంది. ఛార్జింగ్ కూడా ఎక్కట్లేదు సరిగ్గా. నిన్న ఎండ కూడా 46 డిగ్రీలు ఉంది ఫ్రెండ్స్. అసలుకి మరీ దారుణంగా అసలు నిన్న తట్టుకోలేకపోయాను అనమాట. 11:30కే ఇంటికి వెళ్ళిపోయాను ఈ ఎండకు తట్టుకోలేక. మళ్ళీ సాయంత్రం ఎప్పుడో 6:30 ఆ టైంకి వచ్చాను అనమాట బయటికి. చూద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో మీకు చూపిస్తా మీకు. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ. టైం అయితే 1:03 అయితే అయింది. ర్యాపిడో బుకింగ్ వేసాను అనమాట ఇప్పుడే. నేను ఆ ఫస్ట్ బుకింగ్ ర్యాపిడో బుకింగ్ వేసిన కాంచి ఇదే మళ్ళీ బుకింగ్ వేయడం అనమాట. ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా. చూడండి, ఓలాలో ఇప్పుడు 346 రూపాయలు బుకింగ్ మిస్ అయిపోయింది. పెద్ద బుకింగ్లు అంటూ యాక్సెప్ట్ అవ్వట్లేదు అసలుకి. వాళ్ళ పెద్ద బుకింగ్లు 200 పైన బుకింగ్లు కనీసం 4-5 బుకింగ్లు అయితే పోయినాయి. ఇదిగో చూడండి, ఓలాలో 0. ఫస్ట్ టైం ఓలా వాడి మీద నాకు పిచ్చ కోపం వస్తుంది అసలుకి. ఓలా వాడి కనబడితే పొడిసేసి జైలుకి వెళ్ళాలనిపిస్తుంది నాకు. అంత బీపీ కోపం వస్తుంది అన్నమాట. ఒక్క బుకింగ్ యాక్సెప్ట్ అవ్వట్లేదు. పెద్ద బుకింగ్ అలా కొట్టేలోపు వెళ్ళిపోతుంది అసలుకి. ఎంత దారుణం అంటే అంత దారుణం. 2 గంటల సేపు కిరాయి పడకే వాళ్ళ ఖాళీగా తిరిగానమాట. అది ఫ్రెండ్స్, ర్యాపిడోలో అయితే ఈ బుకింగ్ వేసా. ఫస్ట్ బుకింగ్ తర్వాత మనకి మామూలు కిరాయిలు అయితే 3 కిరాయిలు వేసాను అనమాట. ఇది చూడండి, ఈ బుకింగ్లు అయితే ఎవరు కొట్టట్లేదు. మళ్ళీ 200, 150 పైన వచ్చిన బుకింగ్లు అయితే అలా చూసే అవకాశం కూడా ఇవ్వట్లేదు, ఎమ్మటే వెళ్ళిపోతున్నాయి. అది ఫ్రెండ్స్, మామూలు కిరాయిలు నేను 100 రూపాయల కిరాయి ఒకటి, ప్లస్ 200 కిరాయి ఒకటి, ఇంకోటి 200 కిరాయి ఒకటి. ఇది 500 అయితే తోలే ఫ్రెండ్స్ మామూలు కిరాయిలు. ఈ ర్యాపిడోలో ఈ 293 రూపాయలు అంటే దగ్గర 800 తోలే అనమాట. చూద్దాం, ఒక గంట తిరుగుతా 200 తోలుకొని ఇంటికి వెళ్ళిపోతా భోజనానికి. ఇవాళ పెద్ద బుకింగ్లు అయితే ఓలాలో చాలా మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా కోపం వస్తుంది నాకైతే ఈ ఓలా వండి చూస్తుంటే. వీళ్ళు యాప్ను మార్చడానికి ఇంకా 6 రోజులు 10 రోజులు పట్టిద్దంట. ఇంకెన్ని రోజులు చేస్తారో ఏంటో అసలు అర్థం కావట్లేదు. చూద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూపిస్తాను మీకు.
గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. మనకు మధ్యాహ్నం అయితే ఏం కిరాయిలు పడలేదు ఫ్రెండ్స్. అరగంట చూసా తిరిగి ఏం పడలేదు, ఇంటికి వెళ్ళిపోయా ఖాళీగా. ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్. మనకి నొన్న నుంచి సౌత్ ఇండియా షాప్ మాల్ దగ్గర బుకింగ్ అయితే పడింది. 200 అయితే వచ్చింది ఓలా. టైం అయితే 7:15 అయితే అయింది ఫ్రెండ్స్. 7:15 అయింది చూడండి. సరే కనిపించట్లేదు. 7:15 అయింది చూడండి. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి. వెయిట్ అండ్ సీ. ఓలాలో ఇదే ఫస్ట్ బుకింగ్. 11 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసాం. 200 అయితే వచ్చింది బిల్లు. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూపిస్తాం మీకు. ఫ్రెండ్స్ మనకైతే ఓలా బుకింగ్ పడింది బెంజ్ సర్కిల్ సర్వీస్ రోడ్ నుంచి E3 ఫుడ్ కోర్ట్ దగ్గరికి. 115 రూపాయలు అయితే వచ్చింది. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. ఫ్రెండ్స్ మనకు బస్ స్టాండ్ నుంచి అయితే ఓలా బుకింగ్ వచ్చింది PVP రోడ్లోకి. 82 రూపాయలు. ఇప్పుడే దింపా. ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది సిటీలో, అందుకే చిన్న చిన్న బుకింగ్లు తోలుతున్నా ఫ్రెండ్స్. బుకింగ్లు కూడా పెద్ద ఏం రావట్లేదు, చిన్న చిన్నవి వస్తున్నాయి. ఓలాలో 3 రైడ్స్ అయినాయి, ర్యాపిడోలో 2 రైడ్లు అయినాయి అన్నమాట. ఓవర్ ఆన్ చేయలేదు, ఎందుకంటే తక్కువ రేట్లు ఇస్తున్నాడు. మళ్ళీ దానికి మళ్ళీ 20 రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జ్ కట్టాలి కాబట్టి ఇంకా ఆపేసాను అనమాట, ఆన్ చేయలేదు. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఓలా ర్యాపిడో బుకింగ్ వచ్చింది బస్ స్టాండ్కి. ఇప్పుడే దింపా. 143 రూపాయలు అయితే వచ్చింది. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి. చూద్దాం. ఇంకొక 1 అవర్ ఉంటా నేను. 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ. తర్వాత టోటల్ చూపిస్తాను మీకు ఎంత అయిందండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ. టైం అయితే 10:20 అయితే అయింది ఫ్రెండ్స్. బుకింగ్లు అయితే ఏం మోగట్లేదు, వస్తున్నాయి కానీ యాక్సెప్ట్ అవ్వట్లేదు. వాళ్ళంతా ఓలా నాకు బాగా అసలుకి చిరాకు తెప్పిస్తున్నాడు. ఓలా బుకింగ్లు యాక్సెప్ట్ అవనేది అవ్వట్లేదు. ఊబర్ కూడా ఆన్ చేసే 10 దాటింది కదా, బుకింగ్లు ఏమైనా వస్తాయని. దీంట్లో కూడా ఏం రావట్లేదు ఫ్రెండ్స్. ఇంకా ఆపేస్తున్నాను. ఇంకా టోటల్ అవుతా ఫ్రెండ్స్. ఇప్పుడు అమౌంట్ మనకి ఎంత అయిందో టోటల్ అని చూపిస్తాను మీకు. ఈ మామూలు కిరాయిలు తోలేం కాదు పొద్దున 500. ఈ ర్యాపిడోలో వచ్చి ఇప్పుడు 436 రూపాయలు అన్నమాట. 436 ప్లస్ ఓలాలో వచ్చి ఓలాలో కూడా 4 బుకింగ్లు వేసాను అనమాట. ఇవన్నీ 4 బుకింగ్లు అమౌంట్ 5482. 54 ప్లస్ 82 ప్లస్ 115 200 115 ప్లస్ 200 సూర్యారాపేట అంట వస్తుంది. బుకింగ్ కొట్టలేదు ఫ్రెండ్స్. నేను ఇంకా వెళ్ళిపోతా ఇంటికి. తోలే ఇంట్రెస్ట్ లేదు, పొద్దున్నే వస్తా. 115 ప్లస్ 200 కదా. ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం అయింది మనకి ఎర్నింగ్స్ 1387 అయితే అయింది. ఇందులో మనకి మెయింటెనెన్స్ ఉంటుంది కదా, మైనస్ గ్యాస్ 300 అయితే గ్యాస్ అయింది. బాగా తిరిగా పొద్దున 2 గంటల సేపు కిరాయిలు పడలా. 350 రెంట్ పోతే మనకి 737 రూపాయలు అయితే మిగిలింది ఫ్రెండ్స్. ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతో రేపు కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.